కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తుంగభద్ర నది ఎండిపోయింది. రాఘవేంద్ర స్వామి భక్తులకు కష్టం వచ్చింది. స్వామివారిని దర్శించుకునే ముందు పుణ్యస్నానాలు చేయాలంటే మురుగునీరే దిక్కవుతుంది. భక్తులు అవస్థలు పడుతున్నా పుణ్యక్షేత్రంలో నీటి ఎద్దడిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం పవిత్ర పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో 5 నుంచి 10,000, సెలవు రోజుల్లో 40,000 మంది వరకు భక్తులు వస్తారు. గురువారం భక్తుల రద్దీ బాగానే ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వెళ్లే కర్ణాటక భక్తులు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ముందు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేయడం సంప్రదాయం. అయితే తుంగభద్ర నది పూర్తిగా ఒట్టిపోయింది. అక్కడక్కడా గుంతల్లో నిలిచిన నీరు మురుగునీరుగా మారింది. గత్యంతరం లేక భక్తులు ఆ మురుగునీటిలోనే పుణ్యస్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత దూరం వచ్చి తుంగభద్ర నదిలో స్నానం చేయకపోతే ఎలా అనే సెంటిమెంట్తో భక్తులు కుమిలిపోతున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నీటిని విడుదల చేయిస్తే పుణ్యస్నానాలు చేసే భాగ్యం దక్కుతుందంటున్నారు రాఘవేంద్ర స్వామి భక్తులు. నీరు చాలా దూరంగా ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే కూడా ఇన్ఫెక్షన్ అలాంటివి వస్తాయి. కాబట్టి అలాంటి భక్తుల కంటే నీరు సౌకర్యంగా ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు కానీ అలాంటివి చేరవు. అదేవిధంగా నీరు దగ్గర ఉన్నదనుకోండి, దూరం పోవాల్సిన అవసరం లేదు. పిల్లల్ని తీసుకొచ్చిన అనుకూలంగా ఉంటుంది. మంత్రాలయ అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే కొంచెం మీరు చొరవ తీసుకొని మాలాంటి సామాన్య భక్తులకు, ఎందుకంటే మేము వేరే దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టకుండా వసతి గృహాలు తీసుకోము. మేము చిన్నగా దూరం నుంచి వచ్చి ఇక్కడనే స్నానం చేసుకుంటానికి వాటర్ కొంచెము పైనుండి విడుదల చేసి మాకందరికీ ఇబ్బంది కలగకుండా చేయాలని ఈ మంత్రాలయ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి భక్తుల పరిస్థితి ఇలా ఉంటే తుంగభద్ర నదీ తీర గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తుంగభద్ర నీరే వారికి శరణ్యం. సూగూరు, దిబ్బనతొట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఆయా గ్రామాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. హోస్పేటలోని తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేస్తేనే నీటి ఎద్దడి నుంచి కొంతవరకైనా గట్టెక్కే అవకాశం ఉంది.